దసరా వచ్చిందంటే అందరికీ గుర్తొచ్చేది పాలపిట్ట. కానీ పాలపిట్ట మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. పాలపిట్టను చూడాలనుకున్న ఆశలు అడియాసలయ్యాయి. ఇందుకే అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు పర్యావరణవేత్తలు. పాలపిట్ట అంతరించిపోవడానికి గల కారణాలేంటి? సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై పర్యావరణవేత్త దొంతి నరసింహారెడ్డితో మా ప్రతినిధి అంజుమా ఫేస్ టు ఫేస్. దసరా పండుగ వచ్చిందంటే పాలపిట్టను చూడటం ఆనవాయితీ. పాలపిట్టను చూస్తే శుభమని, విజయానికి ప్రతీకని ప్రజలు భావిస్తూ ఉంటారు. అందుకే దసరా రోజున ఉదయాన్నే ప్రజలందరూ కూడా పంట పొలాల దగ్గరికి వెళ్తుంటారు. పెద్ద పెద్ద చెట్ల మీద పాలపిట్ట ఎక్కడెక్కడ కనిపిస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇవి ఉంటాయా, ఉండవా, వీటిని సంరక్షించుకోవాలంటే ఏం చేయాలి, ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, మీకు కూడా శుభాకాంక్షలు. సార్, దసరా పండుగ వచ్చిందంటే జమ్మి ఆకులను తీసుకొచ్చుకోవడము, అదేవిధంగా పాలపిట్టను చూడటము అనేది ఆనవాయితీగా వస్తుంది. కానీ ప్రస్తుతం గ్రామాలలో చూస్తే పాలపిట్టలు కనిపించడం లేదు. ఎందుకు అంటారు? అంటే మనం మొదటి నుంచి కూడా పండుగ అనేది చేసుకునేటప్పుడు పండుగకు ప్రకృతికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఏ పండుగ అన్నా తీసుకోండి, దసరా పండుగ కానీ మనం సంక్రాంతి కానీ ప్రతి పండుగకు చుట్టూ ఆ సమయంలో సీజనల్గా ఉన్న ప్రకృతితోటి అనుబంధం ఉంటుంది. ఆ ప్రకృతితో అనుబంధంలో భాగము పాలపిట్ట. మనకు సాధారణంగా ఇండియన్ రోలర్ అంటారు. ఇది వెస్ట్ ఏషియా అంటే ఏషియాలోనే ఎక్కువ కనపడుతుంది ఈ పాలపిట్ట. ఈ తర్వాత దీని ఆహారం కానీ దీని నివాస ప్రాంతం కానీ ఇవన్నీ కూడా మనకు ఇక్కడ ఇది అడవికి ఒక జనావాసానికి మధ్య ఉండే చిట్టడవి కావచ్చు, వ్యవసాయ ప్రాంతం కావచ్చు, పచ్చిక బయలు కావచ్చు, మనం కంచె భూములు అంటాం, ఆ ప్రాంతంలో ఇవి ఎక్కువ తిరుగుతుంటాయి. అందుకే చింత చెట్టు కానీ మర్రి చెట్టు కానీ ఇట్లాంటి చెట్ల మీద ఇవి ఎక్కువ కనపడుతుంటాయి, అంటే ప్రజలు తిరిగే ప్రాంతాల్లో. తర్వాత వీటి ఆహారం ఎక్కువగా మన పురుగులు. అందులో వ్యవసాయంలో మనం తవ్వేటప్పుడు కానీ ఏదన్నా తీసేటప్పుడు వచ్చే పురుగులు తినడము, అంటే ఈ వ్యవసాయంతో సంబంధం ఉన్న పక్షి ఇది. అంటే వేరేవి కూడా ఉన్నాయి, మనకు పిచ్చుకలు కావచ్చు, ఇంకా వేరేవి కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు మనకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ ప్రాంతంలో పంటలు ఫ్లవరింగ్ అయిపోయి కాయ దశకు వస్తాయి. ఈ దశలో పురుగులు కూడా ఇప్పుడు ఎక్కువ వస్తాయి. ఆ సమయంలో పాలపిట్ట అవసరము రైతులకు ఎక్కువ ఉంటుంది. ఆ రైతులు ఈ పాలపిట్ట ఉంటే వాళ్ళ పంట రక్షించబడుతుందనే భావించే పరిస్థితి ఉంది. అందుకే ఆ పాలపిట్ట ఉందా లేదా అని చూసుకుంటుంటారు. దట్ ఈజ్ ఏ ఇండికేటర్ స్పీషీస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో దసరా వచ్చింది అని అంటే ప్రతి ఒక్కరు కూడా పాలపిట్టను చూడాలని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. పొలాల వద్దకు వెళ్ళి, అదేవిధంగా ఊరు చివరన పెద్ద పెద్ద చెట్ల దగ్గరికి కూడా వెళ్ళి వాటి కోసం అన్వేషిస్తూ ఉంటారు. కానీ కాలక్రమేణా అన్ని పక్షులు కనుమరుగైపోతున్నట్టే పాలపిట్ట కూడా కనుమరుగయ్యే దశలో ఉందని పర్యావరణవేత్తలు చెప్తున్నారు. అక్కడొకటి ఉన్నాయని, వాటిని సంరక్షించుకోవాలి అంటే వ్యవసాయ పంటలు ఏవైతే ఉన్నాయో వాటిలో మార్పు రావాలని, అంటే అక్కడక్కడ మనకి ఎక్కువగా ఒకే రకమైన పంటలు పండించడం కాకుండా చిరుధాన్యాల వంటివి విభిన్న రకాల పంటలను సాగు చేయాలని చెప్తున్నారు. అదేవిధంగా చిట్టడవులను, పెద్ద పెద్ద చెట్లను కూడా అలాగే ఉంచాలని, వాటిని కొట్టివేయకూడదు అని కూడా చెప్తున్నారు. ఈ విధంగా చేస్తే ఉన్న కొద్దిపాటి ఆ సంఖ్యనైనా సరే మనం కాపాడుకొని భవిష్యత్తు తరాలకు అందించేటువంటి అవకాశం ఉంటుంది అని కూడా అంటున్నారు. విడుదల సురేష్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.